పులిహార చేసుకుందామా ఈరోజు. బాండి పెట్టుకోండి, పల్లీలాయలు వేసుకోండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేయించిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోండి. కరివేపాకు, చింతపండు లేనిదే పులిహార అవ్వదు కదా. చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. టేస్ట్కి బెల్లం ముక్క, పులిహారకి పసుపు ఉండాలి కదా, సాల్ట్ వేసుకోవాలి కదా. గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పండి, మూత పెట్టి మగ్గించుకోండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు రైస్ కావాలి కదా. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. పసుపు, కరివేపాకు, నిమ్మకాయ పిండడం వలన రైస్ కి పులుపు పడుతుంది. పులిహార పులుసు కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కదా. పల్లీలాయలు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేయించండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేయాలి. ఉడికిచ్చిన శనగలు వేయించేసాం కదా. అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. మరి కలుపుకుందామా. ఉప్పు సరిపోలేదు అంటే కలుపుకోవచ్చు. శనగలతో పులిహార చాలా బాగుంటుంది.